హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి రామ్ అనే ఫిలిం. ఇది దేశభక్తి గురించి ఉంటుంది అండ్ సీక్రెట్ ఏజెన్సీస్ గురించి ఉంటుంది. ఫస్ట్ 1 అవర్ చాలా బోర్ కొడుతుంది. ఇందులో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే హీరో పర్ఫెక్ట్ సెట్ కాలేదన్నమాట. బట్ స్టంట్స్ బాగా చేశాడు, యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంటాయి, గూస్ బంప్స్ సీన్స్ కూడా ఉంటాయి. బట్ నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రూ లవర్ ట్రెండింగ్ లవ్ స్టోరీ లాగా తీసుకెళ్లారు. బట్ అంతగా పెద్దగా కనెక్ట్ అయితే అవ్వలేదు గైస్. నాకైతే కొన్ని సీన్స్ చూడడానికి, ఆ ఎమోషన్ సీన్స్, మిస్అండర్స్టాండింగ్ సీన్స్ కొన్ని ఉంటాయి, అవి ఓకే. బట్ దానికోసమే చూడాలంటే మాత్రం చూడలేకపోయాను నేను. నాకైతే పెద్ద వర్కౌట్ లేదు గాయస్. ఒకవేళ మీరు చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుందరం మాస్టర్. ఇది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. ఒక కొత్త స్టోరీ చూడాలి అని అంటే మాత్రం ఈ ఫిలిం చూడొచ్చు అనమాట. బట్ అది వన్ టైం వాచ్. కొంచెం బోర్ అనే ఫీలింగ్ రావచ్చు, ఎందుకంటే చాలా స్లోగా, చాలా లెంతీగా వెళ్ళిపోతుంటది. చిన్న ఇంగ్లీష్ సంబంధించిన కామెడీ జోక్స్ మనకు కొంచెం ఓకే అనిపిస్తుంది. బట్ కాకపోతే ఇది కూడా టైం తీసుకొని చూసే ఫిలిం అయితే కాదు. ఒకవేళ టైం ఉంది చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఇంజన్. ఇది వచ్చేసి ఒక షార్ట్ ఫిల్మ్ కి అడ్వాన్స్డ్ వర్షన్ లాగా తీసేసి లాస్ట్ కి డాక్యుమెంటరీ లాగా ఎండ్ చేశారు. బట్ ఎండింగ్ అసలు క్లైమాక్స్ అసలు బాగాలేదు. బట్ ఫస్ట్ నుంచి వరకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాని తర్వాత చూస్తుంటే కొంచెం బోర్ ఫీలింగ్ వచ్చింది. సో ఇది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తుంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి పాయం ఓలిని ఎన్నాకు. ఈ ఫిలిం వచ్చేసి బాగుంది గైస్, నాకు నచ్చింది. వన్ టైం వాచ్ చేయొచ్చు మనము హ్యాపీగా. టైం ఉంటే మాత్రం ఈ ఫిలిం తప్పకుండా చూడండి. నెక్స్ట్ వచ్చేసి 105 minutes. ఇది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పారు. బట్ ఫస్ట్ 5 minutes 10 minutes ఇంట్రెస్టింగ్ ఉంది. దాని తర్వాత నుంచి ఒక రూమ్ లోకి హన్స్గా తీసుకెళ్లి అక్కడ బంధిస్తారు. దాని తర్వాత అక్కడ నుంచి ఆమె ఇలా బయటపడింది అనేది 105 minutes లో చూపించారు. బట్ అంతగా నాకు వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీకు టైం ఉంది చూసారంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి మస్తు షేడ్స్ ఉన్నాయా నీలో. ఇది వచ్చేసి లైఫ్ స్ట్రగుల్స్ సంబంధించింది, లైఫ్ ఫెయిల్యూర్ సంబంధించింది గురించి ఉంటుంది. లో బడ్జెట్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంటది. బట్ షార్ట్ ఫిల్మ్ కొంచెం అడ్వాన్స్ వర్షన్ లాగా అనిపిస్తుంటుంది. బట్ టైం ఉంది ఒకవేళ చూస్తారంటే మాత్రం మీ ఇష్టం గైస్. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కథ వెనుక కథ. ఇది వచ్చేసి ఒక క్రైమ్ థ్రిల్లర్ సంబంధించిన ఫిలిం. ఇది బాగుంది గైస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం మనల్ని ఎంగేజ్ చేస్తుంది అండ్ ట్విస్ట్లు కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ ఫిలిం చూడండి గైస్, మీరు తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ ఈ వారంలో వచ్చేసి మనకి ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది, ఇన్స్పెక్టర్ రిషి. ఇది వచ్చేసి మనకి ఎంగేజింగ్ చేసింది. బట్ కాకపోతే మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూడద్దు. జస్ట్ నార్మల్ గా అలా వాచ్ చేయండి, మీకు నచ్చుతుండదు. అది కూడా టైం తీసుకొని చూసే వెబ్ సిరీస్ అయితే కాదు. ఒకవేళ మీకు టైం ఉంది, బోర్ కొడుతుంది అంటే వెబ్ సిరీస్ పెట్టుకొని చూడండి, మీకు టైం పాస్ అవుతుంది. సో ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి పాయం ఓలిని ఎన్నాకు. అది బాగుంటది గైస్, ఖచ్చితంగా చూడండి. అండ్ కథ వెనుక కథ. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ గైస్, బాగుంటది, చూడండి. అండ్ ఒకవేళ మీకు టైం ఉంది అంటే ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ పెట్టుకొని చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.